తీర ప్రాంతంలో ఈ మొంతా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాగర్, నర్సాపురం ప్రాంతంలో మొంతా తుఫాను కారణంగా ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? రోహిత్, నర్సాపురం తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. మీరు చెప్పినట్టు ఊహించిన దానికన్నా ఎక్కువ వేగంతో ఇక్కడ తీర ప్రాంతంలో గాలులు వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. కనీసం నర్సాపురం బీచ్ తీర ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ బీచ్ గాలి కనీసం నిలబడలేని పరిస్థితి ఉంది. మరోపక్క కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్స్ వద్ద పోలీసులు, రెవెన్యూ ముందుగానే అక్కడ జనరేటర్ సహకారం అక్కడ అందించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తుఫాను సంభవించినప్పుడు తీరం దాటేటప్పుడు నెట్వర్క్ ఒకవేళ ఆ ఈదురుగాలులకు బిఎస్ఎన్ఎల్ టవర్స్ కానీ లేకపోతే పవర్ సప్లై కోల్పోతే వెంటనే అక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్స్ వద్ద నెట్వర్క్ ఆన్ చేసేందుకు జనరేటర్లు సిద్ధంగా ఉంచారు. మీరు చూస్తే కనుక ఇప్పటికే బీచ్ వద్ద బీచ్ లోకి ఎవరు వెళ్లకుండా, ఎందుకంటే కుర్రోళ్ళు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా బాగా ఎక్కువైపోయింది రోహిత్, మీకు కూడా తెలుసు. వారంతా యువతంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ బీచ్ ని వీడియోలు తీయటం లేకపోతే సముద్రాన్ని వీడియోలు తీసి తమ సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు. మరోపక్క అటు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మనకు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. జిల్లా పోలీసు ఎస్పీలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి సాయంకాలం 7 గంటల నుండి జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలన్నిటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేస్తామని చెప్తున్నారు. ఈ తుఫాను తీరం దాటేటప్పుడు వచ్చే ఈదురుగాలులకు వాహనాలకు లేకపోతే వాహనాల మీద ఒకవేళ విజిబిలిటీ తక్కువ ఉండి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మీరు చూస్తున్నారు ఎంత విపరీతమైన గాలి వస్తుందో. ఇప్పటికే తీర ప్రాంతంలో ఇక్కడ బీచ్ కు వచ్చే మనం బీచ్ కు వస్తుంటే మొత్తం చెట్లన్నీ కూడా నేల కొరుకుపోయిన పరిస్థితి. కాకపోతే జిల్లా యంత్రాంగం మొత్తం 2 రోజుల ముందు నుండి ఈ మంతా తుఫాన్ ఎదుర్కోవడానికి సంయుక్తంగా పనిచేస్తున్నారు, టీములుగా పనిచేస్తున్నారు. సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా 24/7 ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ చెట్లు ఎక్కడన్నా పడిపోయినా, ఎక్కడన్నా ఇబ్బందికర వాతావరణం తలెత్తినా కూడా వెంటనే జిల్లా యంత్రాంగం స్పందిస్తున్నారు. అక్కడికి వెళ్లి అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాగర్, ఒక్క నిమిషం. అది నర్సాపురంలో పరిస్థితి మొత్తం తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా ఉంది. సముద్రం చాలా రఫ్ గా ఉంది. సముద్రంలో అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. సముద్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా ఉంది. రాబోయే 30 నిమిషాలు, మరో 20 నిమిషాలే సమయం, మరో 20 నిమిషాలే. 5 గంటల 16 నిమిషాలు అవుతుంది. మరొక 20 నిమిషాల లోపల తీరాన్ని తాకబోతోంది మొంతా తుఫాన్. తీరం తాకిన తర్వాత 11 గంటల వరకు తీరాన్ని దాటే ప్రక్రియ ఉంటుంది. ఈ 5-6 గంటల సమయంలో ఏం జరగబోతుంది? చెట్లు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రహదారుల కట్టంగా చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది. బలహీనంగా ఉన్న ఇంటి గోడలు కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి అని అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒక్కసారి విజయనగరం